మంజరి, నాట్య కళలో అలకాపురి సాటి లేనిదని నీ నాట్యంతో నిరూపించు. మహాప్రసాద్, నాట్య కళా కౌశలంలో మీ అలకాపురైతి, ఖడ్గ విద్యా నైపుణ్యంలో మా కళింగ దేశం సాటి లేని మేటిదని మేము నిరూపిస్తాం. మాతో కత్తి గలిపే వీరులు ఎవరైనా ఉన్నారా? మేమున్నాం. నాన్నగారు. రంజిత్, ఇది అన్యాయం. మనం అతిథులం. నీ శౌర్య ధైర్య సాహసాలు లోక విదితాలు. మనోహర అనుభవం లేని యువకుడు, అతనితో కత్తి కలపడం అసమంజసం. నేను అంగీకరించను. మీకు ఆ భయం అక్కర్లేదు మామగారు. కుమారా, శుభప్రదమైన ఈ శాంతి సమావేశంలో ఖడ్గయుద్ధ ప్రదర్శన లేనిపోయిన మనస్పర్ధలకు దారి తీస్తుంది నాయన. లేదు నాన్నగారు, కేవలం వినోదం కోసమేగా. అంగీకరించు. సరే, రేపటి కార్యక్రమం అదే. ప్రభువులు ఎంతో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఏముంది, రేపు పోటీల్లో గెలవటం ఎలాగా అని. ఎలాగైనా సరే గెలిచి తీర్తాం. అసంభవం. ఏమిటి అసంభవమా? అవును. దేవి పాద సన్నిధునున్న మందసంలో స్వర్ణమాల సురక్షితంగా ఉన్నంత వరకు మా యువరాజుకు అపజయం లేదు. ఏది పాద సన్నిధినున్న మందసం, అందులోని స్వర్ణమాల. సకల రాజవరేణ్యుల నిర్ణయానుసారం ఈ పోటీలో నెగ్గిన వారికి గండర గండడు అనే బిరుదు ప్రదానం చేయబడుతుంది. ఇక ప్రారంభించండి. ఆనాటి ముసుగు మనిషి వీడేనా?
ఈనాటికి నన్ను గెలవగలిగిన మొనగాడి నువ్వు ఒక్కరివి. మహారాజా మహారాజా, ఈ శుభ సమయంలోనే నాదొక చిన్న మనవి. ఏమిటది? మన యువరాజా వారు చిత్ర విచిత్రమైన విద్యలు ప్రదర్శిస్తారు. అనుమతించమని ప్రభుల వారిని కోరుతున్నాను. వైకుంఠ, ఊరుకుంటాను అనుకుంటున్నారా? ఓహో, ప్రదర్శించి తీరాల్సిందే. అదేమిటో చూద్దాం, ప్రదర్శించు మనోహర్. అలాగే నాన్నగారు. వైకుంఠ, ఇదేమిటి? పూలమాల. మాల కాదయ్యా, పాము. పాము కాదయ్యా, ఉత్తరయ్యం. ఇప్పుడు ఎలా ఉన్నావు? పెళ్లి కొడుకులాగా ఉన్నాను. పెళ్లి కొడుకు కాదు, కోతిలాగా ఉన్నావు. మిత్రమా మిత్రమా, నన్ను మామూలు మనిషి చేయి మిత్రమా. మిత్రమా, నాయనా, ఇదంతా ఇంద్రజాలమా? ఇది ఇంద్రజాలం కాదు నాన్నగారు, కేవలం కనికట్టు. సభా సమ్మోహనం. కొన్ని క్షణాల పాటు సభాసదులను భ్రమలో ముంచటం. ఏదో కుతూహలం కొద్దీ నేర్చుకున్నాను, అంతే. బాగుంది. మిత్రులారా, ఈనాటికి సభ తాలిద్దాం.